సంవత్సరానికి మా ఆయన సంవత్సరానికి 4 సార్లు బండి బయటికి తీస్తాడు. 4 సంవత్సరాల్లో 15-20 సార్లు బండి బయటికి తీసినట్టున్నాడు. ఇట్టా అయితే నేను ఎట్టా కాపురం చేస్తూ ఉండాలి? మీ ఆయన కూడా ఇట్టాగే తగలడ్డా? అమ్మా, ఇప్పుడు పెళ్ళైన కొత్తలో అత్తామామలు ఏం చేస్తారంటే సీల్డ్ బండి కొనిస్తారనమాట. ఆ సీల్డ్ బండి మీద నన్ను చూడు, అశోకు చూడు అని చెప్పేసి ఆ బండిని నిన్ను ఎక్కించుకొని అలా లాంగ్ జర్నీ చేసి అలా వచ్చి ఇలా వచ్చేసరికి 2 పిల్లలు 3 పిల్లలు పుట్టేసేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ మీకు 4 సంవత్సరాల్లో ఆయన సంవత్సరానికి 4 సార్లు అయినా కూడా 3 పిల్లలు పుట్టించాడు. అట్లాగా ఇప్పుడు సపోజు పెళ్ళి కాకముందు వచ్చేసి అప్పుడు 20 కేజీలు ఉంటారు కాబట్టి బండి ఊపు చేసి లాంగ్ జర్నీకి తీసుకెళ్ళింది. ఇప్పుడు అలా వెళ్ళి ఇలా వచ్చేసరికి ఏమైందంటే పిల్లలు పుట్టేసేసి 20 కేజీలు కాస్త ఒక 50-60 కేజీలు అయ్యేసరికి బండి కొంచెం వణుకొచ్చింది. అప్పుడు సన్నగా నాజుగ్గా ఉన్నావు కాబట్టి మీ ఆయన ఎత్తుకొని తిప్పాడమ్మా. ఇప్పుడు పిల్లలు పుట్టో ఎట్టాగో తిని మనకు ఒక 60-70 కేజీలు వచ్చేసరికి ఎత్తాలంటే బాడీలో షేక్ వచ్చేసింది అనమాట. అట్లా కొంచెం మగాళ్ళు ఆ తీరులో వెనకాడతారు. అదే పక్కింటి అమ్మాయి 20 ఏళ్ళ అమ్మాయి వచ్చి బండి కాడికి అలా చూస్తే చాలు, బండికి తాళం కూడా పెట్టవసరం లేదమ్మా, ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోయింది. అట్టా ఉంటారు కొంతమంది మగనాయాలు, ఏం చేస్తాం తప్పదు. ఇక ఇప్పుడు ఆయనే బండి స్టార్ట్ చేయాలని ఏముందమ్మా, నువ్వు స్టార్ట్ చేసుకోవచ్చు శుభ్రంగా. లేదు బండి మొండికేసింది అనుకో, ఒక గ్లాస్ పాలు, ఆ పాలలో 2 వయాగ్రా కలుపు సరిపోయిద్ది. కానీ అమ్మాయ వారానికో నెలకో నీకు ఆకలేసినప్పుడు ఆ పని చేయి. కానీ కొంచెం బండి బాగోగులు చూసుకో. బండి ఒకేసారి షెడ్కి వెళ్ళేలా మాత్రం చేయి మాకు. అమ్మాయిలు కొంతమంది మగాళ్ళు అట్లా ఉంటారు. ఎందుకంటే మనమేమో పెళ్ళి కాకముందేమో వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి చక్కగా అందంగా రెడీ అవుతాం. పెళ్ళైన తర్వాత ఆడేగా మొగుడు, ఆడే చుట్టాలి అన్నట్టుగా పిల్లలతో ఇంటి పనితో మన అందం మీద ఇంట్రెస్ట్ పెట్టమన్నమాట. పెళ్ళయి పిల్లలు పుట్టిన తర్వాత ఇంకో అందం మీద ఇంట్రెస్ట్ పెట్టాలి. మనం అందంగా తయారయ్యి వాళ్ళకి కనపడాలనుకోండి, అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగేలా ఉండాలి. మనం తప్పదు. అలా అయితేనే మనకి మన జీవితం బండి ముందుకెళ్తుంది. ఇక మా ఆయన విషయం అంటావా, నువ్వేమో మీ ఆయన సెలవుల మీద సెలవులు ఇస్తున్నాడని చెప్పి ఏడుతున్నావు. మా ఆయన నెలలో 4-5 సెలవులు ఇస్తాడు. అది కూడా ఇంట్లో ఉన్నప్పుడు పెండింగ్ వర్క్ ఏమైనా ఉంటే కంప్లీట్ చేసి పడేస్తాడమ్మా. సీయోడు సీకెడితే బోగ ఏడ్చాడంట. అట్ట ఉంటుంది. నువ్వేమో లేక ఎడుతున్నావు, మేమేమో ఉండి ఎడుతున్నాం. అమ్మాయి ఏం చేసినా సరే అర్థమైందా, బండి నువ్వే స్టార్ట్ చేసుకో. చక్కగా నీ మాట విద్ది 1 రోజు 2 రోజులు 3 రోజులు 4 రోజులు ముందు మగాడికి అలవాటు చేయాలి. ఇక వాడు బండి స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు అలవాటు అయిపోతే ఇక నువ్వు స్టార్ట్ చేయని అవసరం అదే స్టార్ట్ అయిపోయింది ఆటోమేటిక్గా. ముందు అలవాటు చేయండి, రోజు అలవాటు చేయండి, లేదా వారంలో 2-3 రోజులు అలవాటు చేయండి. అలవాటు చేసేసి అట్లా మీ జీవితాలు నెట్టుకెళ్ళండి. 3 పిల్లలు ఉన్నారు, మీకు టైం ఎక్కడ కుదురుతుందో ఏమో, కానీ నువ్వు సూపర్ అమ్మా. ఇట్లాంటి వాళ్ళు చాలా ఉన్నారు. మనకు పిల్లలు పుడితే మనకు ఆలోచనలు రావా? మనకు కూడా ఉంటాయి. నువ్వు కరెక్టే. ఇదిగో నేను చెప్పిన పని చేయి. బండి బోరుకు రాకుండా వాడుకోమ్మా. నీకు ఇష్టమైనప్పుడు కడుపు నిండా తిను. అంతకు మించి నేను చెప్పలేను.